నమస్తే టీవీ 49 న్యూస్ కు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కుందూరు గ్రామంలో ఒక సామాజిక వర్గానికి చెందిన కుటుంబం ఎదుర్కొంటున్న విషాద సంఘటన మరొకమారు తెరపైకి వచ్చింది. ఇలా రమణ అనే వ్యక్తిగత కొంతకాలంగా ఇదే గ్రామంలో నివాసం ఉంటున్నాడు. వీరి కుటుంబాన్ని కుల పెద్దలు వెళ్లివేశారు అంటూ పోలీసులకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఇక్కడ సామాన్యులకు న్యాయం జరగదు అనేది జగమెరిగిన సత్యమని ఈ సంఘటన నిదర్శనంగా కనిపిస్తుంది. దీంతో ప్రజా సంఘాలు తమ గళమిప్పాయి. పోలీసులకు సామాన్యులు అంటే చులకన భావమా లేక ప్రజాప్రతినిధుల పట్ల ఉన్న మక్కువని ప్రశ్నించారు. ఈ విషయంపై అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని, లేని పక్షంలో పరిస్థితి ఉద్రిక్తత చేసి బాధితుల పక్షాన నిలబడతామని అధికారులకు సవాల్ చేశారు. పీడీఎస్యు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు కుందూరు రైల్వే కాలనీలో విల్ల రమణ అనే ఆయన్ని ఇక్కడే సెట్టిబల్జేపేటకు చెందిన పెద్దలు పెంకే వెంకటేశ్వరరావు, వనసాల రమణ, అదేవిధంగా పెద్ద కాదా సత్యనారాయణ వీళ్ళందరూ కూడా వెలివేశారు. ఈ ఘటన నెల రోజుల క్రితం జరిగింది. 23/4/2024 జరిగింది. నెల రోజులైనా కూడా ఈ సమస్యని పోలీస్ అధికారులు అంటే వీళ్ళ కుటుంబం కూడా, వీళ్ళ రమణ గారి కుటుంబం కూడా మమ్మల్ని ఈ గ్రామంలో ఈ సాంఘిక బహిష్కరణ చేశారు, మమ్మల్ని వెలివేశారని జిల్లా కలెక్టర్ని, ఎస్పీని కూడా కలిశారు. వాళ్ళనేమీ స్పందించలేదు. ఎస్పీ గారు ఇక్కడ గంగవరం మండల పోలీస్ అధికారికి ఎస్ఐ గారికి తెలియజేసినా కూడా ఆయన పట్టించుకోలేదు. అంటే నెల రోజులు అయినా కూడా ఈ సమస్య పరిష్కారంగా చేయలేదు. అయినా కూడా ఇది ఎలా ఉందంటే, ఒక కులంలోని ఇంకో కులం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలివేయడం చాలా దుర్మార్గమైంది. ఇది సోషల్ నేరం కింద వస్తుంది. అంటే రాజ్యాంగంలో కల్పించిన 17వ ఆర్టికల్ అంటరానితనం ఏదైతుందో ఎలివేతలు ఇది భాగం కాబట్టి తక్షణమే పోలీసు అధికారులు ఎవరైతే ఎలివేశారో వాళ్ళని, ఎలివేసిన వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని మేము అడుగుతున్నాం. లేదా అధికారులు వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాలని, లేదా పోలీసు అధికారులు ఇక్కడ మండల మెజిస్ట్రేట్ ఎవరైతే తహసీల్దార్ ఉన్నాడో తహసీల్దార్ గారు తక్షణమే ఈ గ్రామానికి వచ్చి ఎలివేషన్ ఘటన మీద ఎంక్వైరీ చేయాలా. లేని పక్షంలో ప్రజా సంఘాలుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే గతంలోని కూడా ఒక రెండు వారాల క్రితమే మా ప్రజా సంఘ నాయకులు కూడా వచ్చి ఈ పెద్ద అయిన కాదా సత్యనారాయణ కలిశారు. అదేవిధంగా పెంకి వెంకటేశ్వరరావుని, అలాగే వనసాల రమణను కూడా కలిసి ఇది సరైనది కాదని కూడా చెప్పారు. అయినా కానీ ఈ సమస్యను వారు పరిష్కరించలేకపోయారు. అయ్యో పరిష్కరిస్తామని ముందుకు తెచ్చారు, కానీ ఆ పరిష్కారం చేయలేదు. అంటే ఎంతకాలం ఇది ఒక పేపర్లో వచ్చినా కూడా, టీవీల్లో వచ్చినా కూడా ఇలా ఎలివేశారనే ఘటన మరి సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. తక్షణమే అధికారులు స్పందించి ఈ ఘటన మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలా, నేరం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మేము కోరుతున్నాం.